అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కూతురు ఇవాంకా ట్రంప్ ను హతమార్చేందుకు జరిగిన ఒక భారీ కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ తో సంబంధాలున్న ఒక ఉగ్రవాది ఈ కుట్రకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. గతంలో అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్ కాసిం సులేమని మృతి చెందారు. అందుకే దీనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ట్రంప్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని ఇవాంకా ట్రంప్ను హతమార్చాలని ఆ ఉగ్రవాది ప్రణాళిక రచించారు. సో ఈ ప్లాన్ను అమలు చేసేందుకు యత్నిస్తున్న క్రమంలోనే భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యి పక్కా సమాచారంతో అతడిని అరెస్ట్ చేయడం వల్ల ఈ భారీ ముప్పు తప్పింది. అయితే ఈ అరెస్ట్తో ఇరాన్ మద్దతుదారులు ట్రంప్ కుటుంబంపై ఎంత రగిలిపోతున్నారో మరోసారి తేలిపోయింది. సులేమానీ మృతి తర్వాత కూడా ఇరాన్ సర్కార్తో పాటు ఐఆర్జీసీ అమెరికా ప్రతినిధులపై ప్రతీకార దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇవాంకా ట్రంప్ భద్రతపై పర్యవేక్షణ, ఆమె కదలికలపై నిఘా పెట్టడం వల్లే కీలక ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ కుట్ర భద్రతా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఇవాంకా ట్రంప్ హత్యకు యత్నించిన ఘటన అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఉద్రిక్తతలను, భౌగోళిక రాజకీయ ఘర్షణలు మరింత తీవ్రతరం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఐఆర్జీసీకి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ కి సంబంధించిన ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని అల్ సాదీ అనే ఉగ్రవాదిని ఇప్పటికే అమెరికా ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అతనిని విచారిస్తున్నారు. ట్రంప్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. సరదాగా ఒక అక్రమ చొరబాటు ట్రెస్పాసెస్నే ట్రంప్ ఒప్పుకోరు. ఈవెన్ కెనడా నుంచి వచ్చినా సరే వాళ్ళని ఎంత టార్చర్ పెడతారంటే అంత టార్చర్ పెడతారు. ఇండియాలో పోలీసులు చూపించే 3rd డిగ్రీ కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది ట్రంప్ యొక్క శిక్షించే తీరు. సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్కి చిక్కాడు ఉగ్రవాది అల్ సౌదీ. అయితే ఇతను టర్కీలో ప్లాన్ వేస్తున్నాడు. ఆ టర్కీలో ప్లాన్ వేసే క్రమంలో అక్కడి ప్రభుత్వం పట్టుకుంది. ఇతనికి ఫోన్ చెక్ చేయగా బేసిక్గా టర్కీలో ఎక్కువ టూరిస్టులు ఉంటారు, మీకు అందరూ తెలిసిందే. అలాంటి చోట ఎవరికి అనుమానం రాకుండా, ఎందుకంటే అమెరికా నిఘా సంస్థలు ఎంత హై లెవెల్లో ఉంటాయని చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అతని ఫోన్లో ఎప్పుడైతే భద్రతా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి అమెరికా దళాలకి అప్పగించిన తర్వాత అతని ఒక రహస్య ప్రాంతంలో విచారిస్తుంటే కీలక విషయాలు, విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడి పోలీసులకే, అమెరికా దర్యాప్తు సంస్థల ఉన్న ఏదైతే మేజర్ అధికారులకే మెంటల్ ఎక్కిస్తున్నాడు ఈ యొక్క అల్ సదీ అనే టెర్రరిస్ట్. తన ఫోన్లో ఈ యొక్క ఇవాంకా ట్రంప్ పిక్స్, ఇంకా తనకి సంబంధించిన ఇంటి డేటా, ఎంతమంది పనోళ్ళు ఉంటారు, ఇల్లు యొక్క మ్యాప్ని కంప్లీట్గా తీసుకున్నటువంటి పరిస్థితి. అతని ఫోన్లో ఇవాంకా ట్రంప్ హెచ్డి పిక్స్, ఇవాంకా ట్రంప్ తన ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో డైలీ ప్రోగ్రామ్స్, అవి వైట్ హౌస్ నుంచి అఫీషియల్గా రావాలి. సో ఈ మధ్య గడిచిన 4 నెలల నుంచి ఆవిడ కొంచెం ఇనాక్టివ్గా ఉంటున్నారు. గవర్నమెంట్ అయితే అక్కడి ప్రభుత్వ పరమైన కార్యక్రమాలు కావచ్చు, ఇటు దాదాపు గడిచిన 2 నెలలుగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్లో అమెరికా తలదోచడం, దాని తర్వాత ఈ యొక్క ఇరాన్ అమెరికా యుద్ధం జరగడం, సో వీళ్ళిద్దరి యుద్ధం కాస్త అమెరికాకి ఇరాన్కి మధ్య ఉద్రిక్తలు పెంచడం. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా కొన్ని పెండింగ్ పడుతూ వచ్చాయి. గతంలో మనం చూసాం, షట్ డౌన్ అవడం చూసాం. ఒక 2-3 రోజులు కంప్లీట్గా అన్నీ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీస్ అన్నీ మూసేసిన ఘటన కూడా మనం చూసాం. సో ఇలాంటివి జరుగుతున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా కొన్ని ప్రభుత్వపరమైన కార్యక్రమాలు చేయడంలో విఫలమవుతోంది. సో ఇదే తడవుగా ఒక 4 నెలల నుంచి ఇవాంకా ట్రంప్ కూడా పెద్దగా బయటికి రానటువంటి సిచ్యువేషన్. ఒక 6 years బ్యాక్ హైదరాబాద్ వచ్చారు, అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా 5-6 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. సో ఇలాంటి పర్యటన చేస్తూ ఉంటారు ఆవిడ. అలాంటిది ఒక్కసారిగా ఇంటికే పరిమితం అయిపోయారు. సో ఏంటని కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న ట్రంపరితనం, ఇక తుంటరితనం, ఇలాంటి వాటి వల్ల తన ఫ్యామిలీకి ఎక్కువ థ్రెట్ ఉందని చెప్పి
వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా భద్రతను పెంచి ఇతను ప్రజల్లోకి వచ్చాడు. లాస్ట్ టైం ఏదైతే డొనాల్డ్ ట్రంప్ పైన కాల్పులు జరిగాయో, ఒక సెనేటర్లందరూ కలిసినటువంటి ఒక మీటింగ్‌లో డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. మనందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా 1 మంత్ బ్యాక్. వాటి తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ కొంత ఆచితూచి వ్యవహరించాడు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఇరాన్‌ని ఎలాగైనా సరే మేము ఆదుకుంటాం. హార్మోస్ స్ట్రైట్‌ని రిలీజ్ చేయండి. లేదంటే గనక 1,00,000 మంది హార్మోస్ స్ట్రైట్ దగ్గర ఇరాన్ సరిహద్దుల్లో ఉన్నారు. మేము అనుకుంటే గనక మిమ్మల్ని మీ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు. అలాంటి డొనాల్డ్ ట్రంప్, అసలు ఎవ్వరికీ మాట వినని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కి తలొగ్గి 2, 3 సార్లు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి, వాళ్ళెంత రెచ్చగొడుతున్నా సరే, వాళ్ళెంత కవ్విస్తున్నా సరే, డొనాల్డ్ ట్రంప్ ఎక్కడా కూడా తన ఓపికని పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పథకం ప్రకారం తనకి కావాల్సినటువంటి అయితే మేడ్ ఇన్ అమెరికా, మేక్ ఇన్ అమెరికా ప్రౌడ్ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ ముందుకెళ్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలోనే తాను కీలక నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అమెరికా సామ్రాజ్య పరువును కాపాడుతున్నానని చెప్పుకుంటున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తన ఫ్యామిలీకి అంత టైం కేటాయించడంలో విఫలమయ్యాడు. బేసిక్గా ఇవాంకా ట్రంప్ కూడా పెళ్ళయింది. సో వాళ్ళ ఫ్యామిలీ వేరే చోట ఉంటుంది అండ్ వాషింగ్టన్లోనే. సో వీళ్ళ అధికారిక నివాసంలో ఏదైతే వైట్ హౌస్లో వీళ్ళు ఉంటారు. సరిగ్గా వైట్ హౌస్కి కూతవేటు దూరంలో ఉండే ఇవాంకా ట్రంప్ యొక్క నివాసం, దాని యొక్క స్ట్రక్చరు, ఆ యొక్క ఇంటి యొక్క ఎంతమంది పనివాళ్ళు ఉంటారు, ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, అమెరికా పౌరులు ఎంతమంది బాడీ గార్డ్స్గా ఉన్నారు, అమెరికా పోలీసులు ఎంతమంది అక్కడ రక్షణగా ఉన్నారు, ఇవన్నీ వివరాలు అతని ఫోన్లో చూసిన పోలీసులు, అక్కడ ఈ దర్యాప్తు సంస్థల అధికారులు ఒక్కసారిగా మెంటల్ ఎక్కిపోయారు. సో తనకి సంబంధించినటువంటి కొన్ని సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆ యొక్క వీడియోలో, తన ఏదైతే అల్ సాదీ టెర్రరిస్ట్ ఫోన్లో తనకి సంబంధించినటువంటి వీడియోలు బయటికి రావడం నిజంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి అంశం. డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క టెర్రరిస్ట్ అల్ సాదీ చెప్పే ప్రతి ఒక్క మాట వినుకుంటూ నిజంగా ఇంత జరుగుతోందా నా మీద, నా ఫ్యామిలీ మీద కుట్ర అంటూ కూడా ట్రంప్ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో మరి తనకంత డేటా ఎలా వచ్చింది? టర్కీలో ఉన్నటువంటి ఇరాన్ ఒక టెర్రరిస్ట్కి ఇంత డేటా, సరే ఒకవేళ ఇవాంకా ట్రంప్ ఎక్కడ ఉంటున్నారనేది సరే ఎవరైనా చెప్తారు కాబట్టి ఎవరో చెప్పారు అనుకుందాం. కానీ వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఈ యొక్క టెర్రరిస్ట్ అల్ సౌదీ ఫోన్లో ఉంది అంటే జస్ట్ ఇమాజిన్ ఎలా ఉందో సిచ్యువేషన్. సో దీనిపై ఇప్పటికే అక్కడి పోలీసులు చాలా అలర్ట్ అయ్యారు. ఇటు నిఘా సంస్థలు, భద్రతా సంస్థలు అన్నీ కూడా ఒక్కటయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో మరొక దాడి జరగకుండా, ఇప్పటికే ఇవాంకా ట్రంప్పై దాడి జరగకుండా ఆపారు కాబట్టి మరొక దాడి జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అక్కడ నిఘా సంస్థలు. ఏ క్షణమైనా ట్రంప్పై మరోసారి కాల్పులు జరగవచ్చు. ఎందుకంటే అతని కాంటాక్ట్ లిస్ట్ కావచ్చు, అతని ఫోన్లో ఉన్న ఆడియోలు, వీడియోలు, అంటే తాను ఒక్కడైనా తన వెనక ఇరాన్ ఉందా, లేకపోతే టెర్రరిస్టులు ఉన్నారా? ఇప్పటికే ఖమేనీని చంపేశారు, ఇరాన్ సుప్రీం కమాండర్ సులేమానీ చంపేశారు. సో రీసెంట్గా డ్రోన్ దాడిలో సులేమానీ చనిపోయాడు. ఇంతకుముందు బాంబు వేసి ఖమేనీని లేపేశారు. సో చాలా పగబట్టుకొని ఉంది ఇరాన్. ఎట్టి పరిస్థితుల్లో అంటే ట్రంప్ యొక్క ఆయువు పట్టు మీద కొట్టాలి, ట్రంప్కి ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళని గనక చంపినట్లయితే మా కసి అప్పుడే తీరుతుంది అని చెప్పి ఇరాన్ ఒక పక్క చాలా గట్టిగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి సమాచారం లేకుండా, రష్యా యొక్క ఆధునిక టెక్నాలజీ సాయం లేకుండా, వాళ్ళ సంబంధం లేకుండా ఇరాన్ ముందడుగు వేసే ఛాన్సే లేదు. కాబట్టి దీని వెనకాల మరి రష్యా ఉందా, నిజంగానే అల్ సౌదీ టీం ఉందా, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో సంబంధాలు ఉన్నాయా అనేవి మరికొద్దిసేపట్లో తేలనున్నాయి. సో దీనిపై ఇప్పటికే అక్కడి అమెరికా నిఘా సంస్థలు చాలా ఫోకస్ పెట్టాయి, చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో అతని దగ్గర ఏదైతే ఆధారాలు సేకరించిన తర్వాత అతన్ని డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంపే వచ్చి
ఎన్కౌంటర్ చేసే అవకాశం కూడా ఉందని పాశ్చాత్య మీడియా వర్గాలు చెప్తున్నాయి. దీనిపై మీరేమనుకుంటున్నారు? ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ జరగడంపై మస్ట్గా కామెంట్ చేయండి.